ఎంత అందంగా ఉంటుందో, అంత అందంగా ఉంది కదా అని నేను వెళ్ళి నాగుపాం పడగ పట్టుకోగలనా? అందంగా కనపడినవన్నీ క్షేమకరాలు కావు. అందంగా కనపడకపోవడం అన్నది లోకంలో ఎప్పుడూ లేనిది ఎవరి విషయంలో అంటే ఒక్క అమ్మ విషయంలో. లోకంలో ధూర్తతనం అని ఒక మాట. నా భార్య కన్నా పక్కింటి వాడి భార్య అందంగా ఉంటుంది అనడం ధూర్తతనం. ఆ మాట ఏ పురుషుడి నోటి వెంట రాకూడదు. ఆ మాట అన్న ధూర్తుడు ఉంటాడేమో, మా అమ్మ కన్నా వాళ్ళ అమ్మ అందంగా ఉంటుందని ఎవరు అనడం. ఎవరి అమ్మ వాళ్ళకి అందం. అమ్మకి ఎంత ఐశ్వర్యం ఉంది, అమ్మ ఎంత చదువుకుంది అన్నదానితో సంబంధం ఉండదు. పరమ ఐశ్వర్యవంతురాలు ఆగర్భ శ్రీమంతురాలైనటువంటి ఆడది కూటికి లేనటువంటి ఒక ఆడదానికి పుట్టినటువంటి బిడ్డన్ని వచ్చి ఎత్తుకుందనుకోండి, ఎత్తుకుని నోట్లో పంచదార పెడుతుండనివ్వండి, ఆ పిల్ల పంచదార తినకుండా వెనక్కి తిరిగి రెక్కాడితే కాని డొక్కాడక చెమట పట్టి ఒక రహదారి నిర్మాణంలో ఒళ్ళు చెమట పట్టి